స్టార్ట్ చేయండి మేడం. ఓకే. డివైన్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. చక్కగా అద్భుతంగా ధ్యానం చక్కగా జరుగుతున్నట్టుంది. అందరూ రోజు చేసుకుంటున్నారు 3 o'clock నుంచి 3 hours ధ్యానం. ముందుగా గురువుల్ని మనం తలుచుకుంటూ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మాస్టర్స్ కి ముందు మనం మన నమస్కారాలు తెలియజేసుకుంటూ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క శిష్యురాలుగా ఆయన నన్ను ఇవాళ ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ కోటి కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఆయన ఉండడం వల్ల ఇవాళ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు 2005 నాకు పరిచయం. 2005లో ఆ గురువు గారు గురువు అనేది ఆ పిలుపు, ఆ మాట గాని ఎప్పుడు మనల్ని చీకట్లో నుండి వెలుగులోకి, వెలుగు వైపు నడిపించే ఒక వ్యక్తి, ఒక శక్తి. ఆయన ఒక వ్యక్తిగా ఉండి కనిపిస్తారు అంతే. ఆయన మహాశక్తి అన్నమాట. ఆ శక్తి ఎప్పుడు తెలుస్తుంది? ఆ శక్తిని ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో, జీవితంలో ముందుకు వెళ్ళడానికి శక్తి అవసరం మనకి. ఆ శక్తి లేని స్థితిలో మనం ఈ ధ్యానంలోకి వస్తాము. ధ్యానం అంటే వినడానికి చాలా ఈజీగా ఉంటుందండి. కళ్ళు మూసుకుని, కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని, వేళ్ళల్లో వేలు పెట్టుకుని అన్నట్టు కళ్ళు రెండు మూసుకుని కూర్చోవడమే కదా అనుకుంటాం. అసలు కూర్చున్నాక తెలుస్తది అసలు విషయం లోతు. అంతంత సేపు కూర్చోగలమా అండి ఎవరైనా? కళ్ళు మూసుకున్నాక వచ్చే ఆలోచనలు గాని, స్థిరంగా ఒక ఎల్‌కేజీలో పిల్లల్ని కూర్చోమంటే ఎలా ఉంటది? పరుగులెట్టేసి, ఒళ్ళు కదిపేసి, మొదట్లో అయితే కూర్చోలేము. కూర్చోవడం చాలా సులువు అనుకుంటాం. కానీ గురువు యొక్క బ్లెస్సింగ్స్, ఆయన యొక్క మనకి ఆ వరాలు గాని, ఆయన దగ్గర నుంచి మనకి ఆ బ్లెస్సింగ్స్ లేకపోతే మనం ఎందుకు ఉనికి కూడా ఉండదన్నమాట మనకి. మనం ఉన్నాము అంటే భూమి మీద జన్మ ఎందుకు తీసుకున్నాము? అసలు ఇటువంటి ఆలోచనలు గాని, ఒక మంచి వైపుకి మనల్ని నడిపించి, మంచి ఆలోచనలు చేయించి, ఇంత అద్భుతమైన ఒక జీవితాన్ని మనం జీవిస్తున్నాం ఇవాల్టి రోజుని. ఆత్మ గురించి తెలుసుకోవడం అంటే అంత సులువు కాదు మై డియర్ ఫ్రెండ్స్. అంత ఈజీ కాదు. ఆత్మ అంటే కంటికి కనపడని శక్తి అది. ఒక వస్తువు కాదు. హ్మ్. కంటికి ఏదో పదార్థం కనిపించినట్టు కనపడదు ఆత్మ పదార్థం. అటువంటి ఆత్మ పదార్థాన్ని నీవు అని చాలా ఈజీగా తెలుసుకోగలిగే కలిగిన జ్ఞానాన్ని ఇచ్చిన గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు. ఆయన నా ఎన్నో జన్మల్లో నేను చేసుకున్న ఏ సుకృతమే ఆయన్ని ఈ జన్మలో నేను కలుసుకోవడం. నన్ను ఈ స్థితికి, ఈ స్థాయికి ఇప్పటికీ ప్రతిరోజు ఆయన లేనిదే నేను లేను. ఆయన చెప్పడానికి కూడా మనకి లోపల గట్స్ ఉండాలి. ప్రేముంది. చెప్పగలిగే శక్తి, స్థితి అన్నీ ఉన్నాయి. కానీ ఆ ప్రేమ నాకు ఆ పొట్ట దగ్గర అలా కదుపుతుందనమాట తలుచుకుంటే. అటువంటి ప్రేమను ఎక్కడ చూసుండం ఫ్రెండ్స్ మనం. ఎంత రియలిస్టిక్ ప్రేమంటే ఇంక ఇంకా నీకు అలాగా ఆహ్, కారిపోవడం అంటే అంత ఎనర్జీ సిస్టము ఎక్కడా నేను చూడలే. ఎంతోమంది గురువుల దగ్గర, ఎంతో మంది దగ్గర ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు నేను
ఒక టీచర్‌గా, ఒక లెక్చరర్‌గా జాబ్ చేస్తున్నాను కాలేజ్‌లో. జాబ్ చేసేటప్పుడు ఇదే కాలేజ్‌లో ఇదే ఎంతోమంది టీచర్స్ ఉంటారు అన్ని రకాలుగా నేర్పించడానికి. ఏ టీచర్‌ని తప్పు పట్టడానికి ఉండదు. అందరూ కూడా పిల్లలు బాగుండాలి. వాళ్ళ యొక్క ఎదుగుదల జరగాలి. వాళ్ళకి ఎంత విడమర్చి మనం డౌట్స్ అన్ని క్లియర్ చేసి వాళ్ళని ముందుకు నడిపించాలి అన్న ఒక ఆలోచన ఎప్పుడు టీచర్‌లో ఉంటది. ఎప్పుడు టీచర్ ఏంటి అంటే ఒక నిచ్చెనలాగా అందరూ వాళ్ళ మీద ఎక్కి తొక్కి పైకి ఎదిగేవాళ్ళే, పైకెళ్ళేవాళ్ళే. ఎవరిని వాళ్ళ కిందకి మనల్ని తొయ్యరు. ఒక గురువు ఎటువంటి వాడు, ఎటువంటి వ్యక్తి అని మనం తెలుసుకోక్కర్లే. క్లాస్‌లో టీచర్ ఎలాగా మనల్ని ఎంత ప్రేమగా పాఠాలు చెప్పేటప్పుడు, నేర్పించేటప్పుడు ఎంత ప్రేమ, సహనం, ఓర్పు అన్ని గుణాలు కలిగిన వాళ్ళే మనల్ని దారిలో అంటే సరి అయిన మార్గంలో, జీవిత మార్గంలో స్కూల్ వేరు, జీవితం వేరు. 2 ఒకటే. అర్థం చేసుకుంటే ఒకటి. అర్థం చేసుకోకపోతే ఆ స్కూల్ కదా అది. ఇది కూడా స్కూల్. ఎర్త్ అనే స్కూల్ ఇది. భూమి అనే స్కూల్‌లో రకరకాల మంది టీచర్స్ ఉన్నారు. ఉంటే ఈ టీచర్, ఈ గురువు సుభాష్ పత్రిజీ గారు, గురువు గారు రియల్ ఎగ్జాంపుల్. రియాలిటీ ఎగ్జాంపుల్. మనకులాగే జన్మ తీసుకొని, మనలాగే అహర్నిశలు ఆత్మ గురించి తెలుసుకొని తహతహలాడుతూ, తపన పడుతూ, ఇది అందరికీ తెలియాలి. ఈ జ్ఞానాన్ని విస్తరింపజేయాలి నేను. అందరికీ నేను అందించాలి. అసలా వ్యక్తి గురించి మిస్ అయ్యారు అంటే మిస్ అయినట్టే మై డియర్ ఫ్రెండ్స్. మేము ఎంత తీసుకున్నామో ఆయన దగ్గర అదే అదృష్టమేమో అంతే చెప్పాలి. ఆయన్ని అణువణువు మేము అలాగా ఆయన దగ్గర కూర్చుంటే ఆ ఎనర్జీ సిస్టమ్ ఫీల్ అయ్యేవాళ్ళం. అప్పుడు మాకు తెలియకపోయినా అమాయకంగా ఉన్న ఆ రోజులు ఇవాల్టి రోజున తలుచుకుంటేనే ఫుల్ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అబ్బా! మనం ఎంతటి అంటే ఎంచుకొని తెచ్చుకున్నారు. ఇప్పుడు చూడండి క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే పిల్లలందరిని టీచర్‌కి తెలుసు ఎవరెవరిని ఏ వర్క్‌లు అప్పచెప్పాలి. ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళకి ఈళ్ళకిది. 10థ్ ర్యాంక్ నుంచి వచ్చేవాళ్ళని ఆళ్ళకి ఆ వర్కు. అలాగే ఎవరెవరికి మొత్తం స్కూల్ పేరు మొత్తం క్లాస్ అంతా కలిపితే టీచర్ కింద ఉన్న వాళ్ళందరూ ఆ స్కూల్‌కి నేము అలాగే వ్యక్తి యొక్క ఎదుగుదల, వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఉన్నతంగా ఎలా తయారవ్వాలి, గైడెన్సు ప్రతీదీ టీచర్ అంటేనే నిన్ను సరి అయిన నడక దారిలో నడిపించడం అన్న అన్న ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అటు నువ్వేమన్నా ఆహ్, నేను ఎన్నో గురువుల్ని వెళ్ళాను. అన్ని చోట్లకి వెళ్ళి తప్పులేదు. గురువులు ఎలా ఉండాలో వాళ్ళకి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. భత్రిజీ గారి దగ్గర అసలు ఎటువంటి రూల్ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక అమ్మ దగ్గర ఎంత చనువుంటుందో అంతే చనువుతో ఆయన దగ్గర మనం ఫీల్ అవుతూ ఫ్రీగా నీకెలా అనిపిస్తే నన్నొక ఫ్రెండ్‌గా అనుకోవాలా అనుకో. నన్నొక నీకు బిడ్డగా అనుకోవాలా అనుకో. నీకు ఎట్లాగా ఇప్పుడు చూడండి మనం భగవంతుడిని ఎలా అనుకుంటాం. కృష్ణుడు ఏమైనా వచ్చి నన్ను ఇలాగే అనుకో, నువ్వు నాకు దేవుడు అనే అనుకో, నాకు దండం పెట్టు అప్పుడే నీకు నువ్వు అనుకున్నయన్నీ జరిపిస్తానని అంటాడా? లేదు కదా! ప్రతి దేవుడు అన్నవాళ్ళల్లా అందరూ గురువులే మనకి. ఆ గురు స్థానంలో మనం వాళ్ళని ఆరాధిస్తూ ఉంటాం. పత్రిజీ గారు 'వాకింగ్ అండ్ టాకింగ్ గాడ్' తెలుసా మీ అందరికి? నడుస్తూ సహజంగా మన దగ్గరున్న భగవంతుడి యొక్క స్థాయిలో ఉన్నాడు. నేను చెప్పట్లేదు. ఈ విషయం నాకన్నా ఇంకా ఎక్కువ నాకన్నా ముందు నుంచి అనుభూతి పొందిన ఒక వ్యక్తి ఇక్కడ యూరప్, యూరప్ దేశం నుంచి ఒక లేడీ వచ్చింది. ఆవిడ థర్డ్ ఐ ఉంది. విజన్‌లో ఈస్ ఎ వాకింగ్ గాడ్ అండ్ ఎ టాకింగ్ గాడ్ అనుకుంటూ ఎవ్వరి యొక్క సహాయం లేకుండా థర్డ్ ఐ విజన్‌లో అక్కడ ఫ్లైట్ ఎక్కి తిన్నంగా బెంగుళూరుకొచ్చేసింది. బుద్ధ పౌర్ణమికి సార్ ఉన్న స్టేజ్ మీద. ఆవిడొస్తుందని సార్‌కి తెలుసు.
సార్ ఉన్నారు ఇక్కడ అని ఆవిడకి తెలుసు అక్కడి నుంచి. ఇంకా ఫ్లైట్ ఎక్కి దిగడం బెంగుళూరు, అక్కడ కార్ ఎక్కడం, ఈ ప్రదేశం ఎక్కడుందో కూడా ఆవిడకి తెలిసిపోయింది థర్డ్ ఐలో. థర్డ్ ఐలో చూసుకుని ఈ సార్ కోసం, పత్రి సార్ కోసం వచ్చేసి స్టేజ్ ఎక్కి, మీరందరూ ఎంతో అదృష్టవంతులు, మీరు అది చేసుకున్నారు. ఎవరనుకుంటున్నారు మీకున్న గురువు ఎవరనుకుంటున్నారు? ఈస్ ఏ వాకింగ్ గాడ్ అండ్ టాకింగ్ గాడ్ అని వల్లగుద్ది అసల ఛానలింగ్ అయిపోయింది ఆ లేడీకి. ఛానలింగ్ అంటే ఉన్నత లోకవాసులు ఈ ప్యూరిటీ ఉన్న శరీరాల్లోకి ఎంటర్ అయ్యి, అదే ఫ్రీక్వెన్సీ లెవెల్‌లో ఉన్న వాళ్ళతో, అంటే లోపల కొన్ని స్టెప్స్ ఉంటాయి మన బాడీస్‌లో. ఆ ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవుతారు. వాళ్ళ ద్వారా మనకి బయటికి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. ఛానెలింగ్ మెసేజెస్ అంటాం దాన్ని. అప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. అటువంటిది 2006లో 2006 బెంగుళూరు పిరమిడ్‌లో బుద్ధ పౌర్ణమికి అక్కడ యూరోప్ నుంచి అక్కడి నుంచి వచ్చేసి స్టేజ్ ఎక్కి ఆవిడ వాయిస్ మారిపోయింది. ఆవిడలో ఒక మాస్టర్ ఎంటర్ అయిపోయారు. ఆ మాస్టర్ చెప్తున్నారనమాట. ఈ సజీవమైన గురువుని మీకు దొరకడం ఎంతో అదృష్టం చేసుకున్నారు మీరందరూ. ఆవిడ చెప్పక్కర్లేదు. ఆవిడ చెప్పకపోయినా మా అందరికి తెలుసు. కానీ అలా ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి ఎవరు ఏమి మన ఇండియన్ కూడా కాదు. వేరే దేశస్తురాలు థర్డ్ ఐలో కనిపించిందని వచ్చేసి ఆవిడ చెప్పేస్తూ ఉంటే, మన టీచర్ గురించి మనం చెప్తుంటే ఇంకేముంటది డాన్స్ అన్నమాట మనం. చక్కగా డాన్స్ సూపర్! సూపర్! అని గెంతులేసుకొని అప్పుడు 2006లో మేమందరం బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో ఇది జరిగిన విశేషం కార్యక్రమం. అప్పుడున్న వాళ్ళు చాలా సూపర్ సీనియర్స్ మాస్టర్స్ వాళ్ళందరూ. నాకన్నా 90స్, నేను 2005లో వచ్చాను. వాళ్ళందరూ 90, సార్ 80స్‌లో వచ్చారు. 84లో ఇది ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఉద్యమం అంటే నథింగ్ బట్ ఈ స్పిరిచ్యువల్ సొసైటీస్‌ని, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్. 90స్ నుంచి వచ్చిన మాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ 2005కి బెంగుళూరు పిరమిడ్‌లో వాళ్ళు సెలబ్రేషన్, బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. అక్కడ మేమందరం కలిసినప్పుడు హ్మ్. నా కళ్ళారా నేను ఆ లేడీని, ఆవిడ మాట మారిపోవడం, ఆవిడ స్టేజ్ మీద మైక్ తీసుకొని మాట్లాడడం. కానీ అప్పుడున్న ఎనర్జీ సిస్టమ్‌కి షాక్, అన్ని షాక్‌లే అప్పుడంతా. అలా అంటే వండర్ అన్నమాట. అబ్బా! ఇలా కూడా ఉంటదా నాలెడ్జ్. అప్పుడు మాకసలు ఏమీ తెలీదు. ఏబీసీడీలు కూడా తెలీదు కనీసం. సార్ అంటారు, "ఏ తెలిస్తే ఏ చెప్పు, బీ తెలిస్తే బీ చెప్పు" అని. అసలు ఏ కాదు కదా! ఏమీ తెలియని స్థితిలో మేము అటువంటియన్నీ ఆ రోజుల్లో, ఆ రోజే కాదు ఇంకా చాలా చాలా విట్‌నెస్ చేశామండి మా గురువు గురించి. అటువంటి సుభాష్ పత్రిజీ గారు నా జీవితంలో నాకు రావడం ఒక కొత్త జన్మని తీసుకున్నట్టే. నా ధ్యాన జీవితం నాకొక మలుపు తిప్పి, నా జీవితాన్ని నిలబెట్టి, ఇవాల్టి రోజున జ్ఞానాన్ని నలుగురికి నేను పంచగలుగుతున్నాను అంటే, అదొక పెద్ద మట్టి బుర్రండి. అంటే ఇప్పుడు నేను అలా అనుకోకూడదు, చెప్పకూడదు మీ అందరికి. మట్టి బుర్ర మన గురించి మనకు తెలుసుగా చిన్నప్పుడు. ఎట్లాగుంటామో ఏంటో. అంత బ్రైట్ స్టూడెంట్ అలాంటి ఏమీ కాదు నేను. జస్ట్ నార్మల్ స్టూడెంట్. అలానే ఫెయిల్ అయిపోవట్లేదు, పాస్ అయ్యేదాన్ని. అట్లాగని జెప్పేసి అబోవ్ 90లు కావు. సో, కానీ చైల్డ్‌హుడ్ కూడా చాలా బాగా జరిగింది నా లైఫ్‌లో. ప్రతీది కూడా మంచి గుర్తు తెచ్చుకుని దాన్ని నెమరేసుకునే రోజులవి. అవి కూడా చాలా జరిగాయి. కానీ అమాయకత్వం బాగా, ఏమీ తెలియని అమాయకత్వం అస్సల. అటువంటిది పత్రిజిగా నా జీవితంలో ఎంటర్ అయ్యేదాకా అమాయకంగానే, ఇప్పుడేదో అమాయకానికి అపోజిట్ అయిపోయాను అని కాదు. అవగాహన స్థితిలో కొంచెం పెరిగింది. అర్థం చేసుకోగలుగుతున్నాను. అదొక స్టేజు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఇప్పుడున్న స్టేజ్ ఏంటంటే, వన్నెస్ ఏకత్వంలోకెళ్ళగలిగే స్టేజు నాకు ఈ గురువు గారి ద్వారా నా జీవితంలో అసల చెప్పాలంటే ఆయనే ఇక్కడున్నాడు. నేను లేనసల. మొత్తం యాబ్సెంట్. ఎందుకంటే ఆయనకే క్రెడిట్. ద క్రెడిట్ గోస్ టు నా గురువు, నా ఫ్రెండ్. వాటెవర్ యూ సే, ఏదన్నా అనుకోండి. మేమందరం ఆయనతో
గడిపిన జీవితం గాని, పంచుకున్న జీవితాలు గాని, మాటలు గాని, అది అంతేలెండి. అది ఆ జన్మలో మేమందరం కమిట్ అయ్యి ఎర్త్ అసెన్షన్ కోసం వచ్చిన వాళ్ళం అందరం మై డియర్ ఫ్రెండ్స్. మీరైనా సరే, మేమైనా సరే. మీరు అనుకోవచ్చు మేమొచ్చేసరికి లేరేంటి అని. మనమందరం ఎన్నో జన్మల నుంచి ఆయన్ని ఆయనతోటే ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాము. ఎన్ని జన్మలొచ్చావో అన్ని జన్మల్లోనూ మనమందరం కూడా కమిట్మెంట్ ఎలాగంటే, ఫస్ట్ వేవ్ లాగా మేమొచ్చాం. సెకండ్ వేవ్ నెక్స్ట్ మీరు అందరూ కూడా ఆయనతో కనెక్ట్ అయిన వాళ్ళమే ఇక్కడికొచ్చామనమాట. ఇప్పుడు యుద్ధం ఉంది. యుద్ధం ఎలా చేస్తాం? ఆ ప్రదేశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా యుద్ధ భూమిలో ఉంటారు. మరి ఆ యుద్ధంకి అధిపతి అక్కడ కనెక్ట్ అయ్యారు అంటే ఆయన వలన అందులోకొస్తాం. ఆ రాజు. ఏ రాజు, ఏ కంట్రీ ఏదైతే ఉందో దాని మీద మనకి అధికారం ఉంటుంది. దాంట్లో అక్కడ పుట్టి, పెరిగి, అక్కడ నేర్చుకుని, ఆళ్ళ వైపే మనం యుద్ధం చేస్తాం. ఇప్పుడు ఇది ఎటువంటి యుద్ధము అంటే, చెడు మీద మంచి యొక్క యుద్ధం. అంటే చీకటిని పారద్రోలే వెలుగు యొక్క యుద్ధం ఇది. ఈ కాంతి ఎట్లాగా మనల్ని తీసుకొచ్చి ఈ భూమి నిండా చీకటి ఆవరించుందో, ఆ చీకటిని పారద్రోలి మొత్తం వెలుగే అంతా అక్కడ ఉండేదంతా కూడా కాంతే. అక్కడ చీకటి లేదు. మన ఊహల్లో మనం ఊహించుకుంటూ మనలోనే కాంతి ఉంది. మనలోనే ఆ చీకటిని నింపేసుకుని జీవితాన్ని చాలా దుర్భరంగా అంటే కష్టాలు పెట్టుకుని అంటే నేర్చుకోవాలి కదా! స్కూలుకెళ్ళాం. అన్నీ బావుంటాయి. డైలీ బావుంటది. ఎగ్జామ్ అనేసరికి వస్తది బాధలందరికి. ఎగ్జామ్ ఫీవర్. ఎగ్జామ్ టైమ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎవరికి? డాక్టర్‌లకి బాగా తెలుసు. డాక్టర్‌ల కన్నా ముందు ఇంట్లో పేరెంట్స్‌కి బాగా తెలుసు. ఆ పేరెంట్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అనంగానే పిల్లల కన్నా ముందు పేరెంట్స్ కంగారు పడిపోయే రోజులు. అట్లాగా భూమి మీద వచ్చిన ప్రతి మానవుడు కూడా ఎంతో క్లిష్ట పరిస్థితులు అసలు ఇవాళ ఇక్కడ నేనున్నాను అంటే మొత్తం అంతా పత్రిజీ గారికే వెళ్తదండి. ఎందుకంటే ఈ పాటికి నా ఫోటోకో దండ పడిపోయి ఉండేది. ఆ పరిస్థితి ఉండేది నాకు జీవితం. అంటే ప్రతి వ్యక్తికి లోపల ఒక ప్లాన్ ఉంటది. దానికి తగ్గట్టు జీవితాన్ని జీవించాలి. ఆశలుంటాయి. ప రకరకాలు కదా జీవితం అన్నాక. ఎవరు వినిపించుకోరు మన మాటలు, మన కష్టాలు, బాధలు, మన ఆనందాలు ఎవరు పంచుకోరు అప్పటిదాకా. ఎవరికీ చెప్పుకోలేము. చెప్పినా వినరు. వాళ్ళు అమ్మ చెప్పినా, "ఏయ్! ఆగు మాట్లాడకు నేను చెప్పింది విను." నాన్నగారికైతే అసలు మాట్లాడే పనే లేదు అప్పటి రోజుల్లో. ఇప్పుడా ముందు పిల్లలే స్టేజ్ ఎక్కుతున్నారు. తల్లిదండ్రులు కిందే ఉంటున్నారు. ఒకప్పుడు ఆళ్ళు చెప్పిందే మేము వినేవాళ్ళం. ఇంత దాన్నేమంటారు హ్మ్. బ్రెడ్‌లో అది ఏస్తారు కదా! ఏంటండి? హ్మ్. బ్రెడ్ తింటాం కదా! మనం పైన కింద శాండ్ బ్రెడ్ స్కోర్ శాండ్‌విచ్. శాండ్‌విచ్ మనం. అటు పెద్దల మాట వినేవాళ్ళం, పిల్లల మాటలు వినేవాళ్ళం. ప్రస్తుత సమయం అంతా పిల్లల మాటలే వినాలి. పెద్దల మాటలు ఎవరు వినేలా లేరు. ఆ శాండ్‌విచ్ పీరియడ్‌లో ఉండినవాళ్ళం మేమంతా. కానీ ప్రతిసారి వచ్చాక ఆ శాండ్‌విచ్ కాస్త ఎగిరిపోయింది. మాయమైపోయింది. మాకు రెక్కలొచ్చేసి స్వేచ్ఛను తెచ్చుకొని, ఓహ్! జీవితం అంటే ఇదా? ఇది కాదు. ఇది జీవితం అని మాకు చాలా అర్థమైంది. ఎంతో ఆనందాన్ని మేము ప్రస్తుతం ఈ జీవితంలో జీవిస్తూ ఆనందాన్ని చూస్తున్నాం ప్రతి క్షణము కూడా. ఇక్కడ కష్టం, బాధ, దుఃఖం ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎలా జెప్పాలి అంటే మీకు ఎగ్జామ్‌లో టెస్ట్ పేపర్ 1, క్వార్టర్లీ ఎగ్జాము, హాఫ్ ఇయర్లీ ఎగ్జాము, యాన్యువల్ ఎగ్జామ్ లాంటియన్నమాట ఇవన్నీ. అవన్నీ ఉంటేనే కదా! మనం స్కూల్లో మార్క్స్ తెచ్చుకుంటేనే కదా! పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్‌కి ఎలా ఎదుగుతామో, ఇక్కడ కూడా మన ఆత్మ యొక్క స్థితుల్ని తెలుసుకోవడానికి కొన్ని కొన్ని టెస్ట్‌లు ఉంటూ ఉంటాయి. డైలీ టెస్ట్‌లుంటాయి ఇప్పుడు. డైలీ టెస్ట్‌లు, డైలీ కష్టాలు. హ్మ్. సినిమా కష్టాలంటాం. అలాగా డైలీ కష్టాలు కొన్నుంటాయి. కానీ ఈ టెస్ట్‌లన్నీ పాస్ అవుతే ఆ! మనం యాన్యువల్ ఎగ్జామ్ చాలా ఈజీగా పాస్ అయిపోయి హై హై
మార్క్స్ కూడా తెచ్చుకోగలిగే స్థితిని మనం ఎలా అయితే పొందుతామో, భౌతిక జీవితం అంటే ఈ ఫిజికల్ ప్లేన్‌లో ఈ జీవితం, ఇదే జీవితం, ఈ శరీరమే నేను, ఈ అందమే నేను, ఈ లావు, ఈ సన్నం ఇదే నేను అనే ఆ పై మాటలు గాని, పై జ్ఞానం గాని, అంటే మనసు స్థితిలో ఉన్న మనిషి అంతా మితిమీరిన ఆలోచన విధానాల్లో ఉండేవాళ్ళం. ఈ జీవితం ఎలా ఉంటది? ఏ తల్లి, తండ్రులు కూడా ఏమి చెప్పలేరండి. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. ఎటువంటి తల్లినైనా మనం తప్పు పట్టడానికి లేదు. తల్లి, తండ్రి అన్నవాళ్ళు ముందు ఆది గురువులు మనకి. మనకి ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుళ్ళు. ఎవరిని నా తల్లి నన్ను చదివించలేదు. లేతే నా తల్లిని తప్పు పట్టేవాళ్ళుంటారు. కర్మ సిద్ధాంతం ప్రకారం సబ్జెక్ట్ వేరు అవన్నీ. కానీ ముందుగా మన తల్లిదండ్రుల్ని గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ, వాళ్ళు నేర్పించిన ఆలోచన విధానం బాటలో మనం నడుచుకుంటూ వచ్చిన వాళ్ళం. కొంత దూరం ప్రయాణం చేశాక, గురువు అనే ఒకాయన మనకి ఉన్నప్పుడు, ముందుకి జీవితం అద్భుతంగా, ఆనందంగా సాగుతాయండి ఫ్రెండ్స్. అట్లాగా అటు వయసుతో సంబంధం లేకుండా ముందు క్యాస్ట్‌కి ఫీలింగ్సు నువ్వు తెలుగువాడివా? తమిళోడివా? నువ్వు ఈ ఇది దేనికి సంబంధించిన వాడివా? కొంతమంది నువ్వు ఇది అంటేనే నీతో మాట్లాడతారు. కొంతమంది మాట్లాడరసల. నువ్వు బ్రాహ్మిన్స్ అయితేనే బ్రాహ్మణులు నీతో దగ్గర నిలబడతారు. నేను బ్రాహ్మిన్స్‌ని తప్పు పట్టట్లేదండోయ్! వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటదంటే అవతల వాళ్ళని ఏదో మాకే అంతా తెలుసు నీకేం తెలుసులే అన్నట్టు ఉంటారు. ఇక్కడ మేము పిరమిడ్‌లో వచ్చాక ఉంది సామిరంగా మేము పిరమిడ్ మాస్టర్స్. ఏంటనుకుంటున్నారు? మేము నిలబడితే అక్కడ అవతలోళ్ళు నిలబడలేరన్నట్టు ఒక్కొక్కళ్ళని బుల్లెట్‌లా తయారు చేశారు మా పత్రిజీ గారు. మేము దేనికి జంకడం గాని, బాధపడడం గాని ఓహ్! క్యాస్టిజం లేదిక్కడ. ఇక్కడ ఏమి రిలిజన్ లేదు. ఒక ఇది మతం దేనికి సంబంధం లేదు అసలు ఈ గురువు దగ్గర. ఆయన పలానా వాళ్ళనే దగ్గరికి తీసుకుంటాను, ఇటువంటోళ్ళు రానిస్తానన్న సమస్య లేదు. ఆయన ఎంత అద్భుతంగా మనలో ఉన్న జ్ఞానాన్ని, ఆత్మ పదార్థాన్ని, గత జన్మల్లో మనం ఏంటి, ఏమై ఉన్నాం, ఇప్పుడు ఏం చెయ్యడానికొచ్చాం అని స్కానింగ్ అసల. నువ్వు ఒక రిలిజను నువ్వు ఇది అని ఏనాడు నిన్ను ఇది చేయరు సార్ ఎప్పుడు. నా లోపలిదేంటో ఆయనకలా స్కాన్ అయిపోయి చక్కగా అర్థమైపోతది నువ్వెవరివో, ఎందుకొచ్చావో, నిన్నెలా పెట్టాలో, ఏ దారిలో పెట్టాలో, ఎట్లా నీకు గైడెన్స్ ఇవ్వాలో, ఒక తల్లిగా, ఒక ఫ్రెండ్‌గా, ఒక టీచర్‌గా అన్ని విధాలుగా ఆయన మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారి దగ్గర మనందరం ఎవరివైనా సరే ఈ గ్రూప్‌లో మాస్టర్ దగ్గర ఈ శైలు మేడం ఏంటి, ఎవరు కొంచెం ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి సార్‌తో ఉన్నోళ్ళందరం కూడా ఆహ్, అదృష్టంగానే భావిస్తాం మై డియర్ ఫ్రెండ్స్. కొత్తగా వచ్చేవాళ్ళు కూడా బాధపడక్కర్లేదు మీరు. చక్కగా మాస్టర్‌ని, గురువుని ఇన్వైట్ చేసుకొని మీ ధ్యానంలో చక్కగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారిని కూడా ఇన్వైట్ చేసుకుంటున్నాను అని ఆయన ఇన్వైట్ చేసుకొని మీరు ధ్యానం చేసుకుంటే, ఆయన ఎనర్జీ సిస్టమ్ మీరు ఫీల్ అవ్వి, మీరొచ్చిన లక్ష్యం వైపుకి మిమ్మల్ని మీరు నడిపించబడతారు మై డియర్ ఫ్రెండ్స్. అట్లాగా జర్నీ స్టార్ట్ అయ్యి, ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎంతో జ్ఞానాన్ని, ఎంతో విజ్ఞానాన్ని, ఎంతో ఓర్పు. మాకసలు ఓర్పు అనేది మనం కరెక్ట్‌గా జీవించేస్తాం. మనకి మనమే అనేసుకునే స్థితులు ఇవన్నీ. ఎవరు మనకి బల్లగుద్ది స్టాంపేసి ఓకే. యూ ఆర్ ఓకే. వెళ్ళు ముందుకి అని ఎవరు భుజాలు తట్టి పంపించి ఎవరిని చూడలేదు మై డియర్ ఫ్రెండ్స్. టీచర్ అనేవాడు ఎప్పుడు నిచ్చెనలాగా పైకి ఎక్కమనేవాడే అక్కడ నిలబడి. దానికి ఫర్ ఎ ఎగ్జాంపుల్‌గా జీవించారు గురువుగారు. అట్లాగా నేను నా జీవితంలో కష్టం, దుఃఖం, బాధ నిండిపోయి అంటే అవతల వాళ్ళకి అర్థం గాదు మన జీవితాలు. ఎవరికీ కూడా ఒకళ్ళ జీవితాన్ని ఇలా కదా అనుకున్నాను. ఆవిడ ఇలాగున్నారేంటి?
ఆవిడ ఇలా కూడా ఫీల్ అవుతారు. నాకలా కనపడలేదు. నీకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి, నీకు తెలిసిన ఎగ్జాంపుల్స్‌ని బట్టి అవతల వ్యక్తిని చూస్తావు. అంతేగాని నిజంగా అవతల వ్యక్తిలో ఏమున్నాయో అనేది నువ్వు చూడలేవు. ఆ స్థితిని కల్పించుకుని నిన్ను ముందుకు నడిపించి, నీ అవసరాలు, కష్టాలు, బాధల్లో నీ జీవితంలో నువ్వున్నప్పుడు మార్చింది ఆ గురువే మై డియర్ ఫ్రెండ్స్. దేవుడు అంటాం. ఆయనే నడిచే దేవుడు, మాట్లాడే దేవుడు. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు. మనకి ఈ జన్మలో ఇలాగా ఆయన మనకి గురువుగా రావడం, ఆయన ద్వారా మనం జ్ఞానాన్ని నేర్చుకోవడం, ఎన్ని రకాలుగా నేర్పిస్తారు మై డియర్ ఫ్రెండ్స్ టీచర్ అన్నాక. పిల్లలతో సమానంగా ఆ! వాళ్ళ ప్రక్కనే కూర్చుని మాట్లాడడం. ఏ గురువు కూర్చుంటారు మై డియర్ ఫ్రెండ్స్ పక్కన? ఎవరు పక్కన కూర్చొని మాట్లాడరు. సొంత పిల్లల్లాగా దగ్గరకు తీసుకొని, "అమ్మా ఏంటి? నీ కష్టాలేంటి?" నువ్వు అడగక్కర్లా ఆయన దగ్గరికెళ్తేనే ఫుల్ క్లియర్ ఏముండదు. "ఆ! వచ్చావా? దా కూర్చో" ఇంకా అనుకోడక్కర్లేదు. అంత ప్రేమన్నమాట అలా చూపించేస్తారు. ఆ ప్రేమను తెలుసుకొని, నువ్వే ఒక ప్రేమమూర్తిగా తయారయ్యి, ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రేమమూర్తులుగా ఎలా తయారు చేసుకోవాలి? నువ్వేమన్నా తింటే నలుగురికి పెట్టి తినడం ఆయన దగ్గర నేర్చుకున్నావు. ఎవరన్నా నీకు లేకపోయినా అవతలోడికి పెట్టయ్యా అని చెప్పింది పత్రిజీ గారే మై డియర్ ఫ్రెండ్స్. నలుగురి దగ్గర నువ్వు తినాలన్నా, జ్ఞానాన్ని నేర్చుకోవాలన్నా, పంచితే పెంచబడుతుంది. దాచుకుంటే దోచబడుతుంది. సో, పంచండిరా! మీలో ఉన్న జ్ఞానాన్ని గాని, నీలో ఉన్న డబ్బు నలుగురికి పంచు. నీ దగ్గర ఏదుంటే అది పంచు. నీకేది కావాలి? నీకేం కావాలి ముందు? ప్రశాంతత కావాలి. అది పంచు ముందు. నువ్వు ప్రశాంతతనివ్వు నలుగురికి. నిన్ను చూస్తే 10 మంది పారిపోయేవాళ్ళుంటే, నీకెక్కడి నుంచొస్తది ప్రశాంతత? నిన్ను చూసినప్పుడు 10 మంది నీ చుట్టూ వచ్చి చేరాలి. వాళ్ళకేం కావాలి? నీ దగ్గర నుండి ఆ ప్రశాంతతనే నువ్వేదైతే కోరుకుంటున్నావో ప్రకృతి నుండి. ఏది కోరుకుని పత్రిజీ గారి దగ్గరకొచ్చావు. ఆయన అదొక్కటే అంటాడు. నీకేది కావాలో నువ్వివ్వు నలుగురికి. ఆటోమేటిక్‌గా నీకది నువ్వు పొందుతావు. ఎప్పుడైతే ప్రేమనిస్తావో ప్రేమ పొందుతావు. ఫుడ్ కావాలి. ఇప్పుడు చూడండి ఎన్ని రోగాలు, రకరకాల రోగాలు, రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు. అసలాయన మాట మీరు చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న రోగాలు. పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద రోగాలు. అసలు రోగం అంటే ఒకటొస్తేనే బాధలు, కష్టాలు. అలా చిన్నయి, పెద్దయి అంటే ఆ మాట అతుక్కుపోతాయన్నమాట ఇంక మనసుకి. అంతలాగా ఓహ్! నాకీ రోగం ఉందా? అయితే నేనేం చేస్తున్నాను? ఏ స్థితిలో ఉన్నాను? నేను సరిగ్గా లేనా? నేను సరిగ్గా ఉన్నాననుకో రోగమే ఉండదుగా. నువ్వు రోగం ఉందనుకో నువ్వు సరిగ్గా లేవు. ఎక్కడ ఇంక తడబడే మాటలు ఉండవు. కరెక్ట్‌గా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలిగే స్థితి నేర్పించేస్తారు గురువుగారు మనకి. అట్లా నేర్పించారు. మనకి ఒక్కొక్కటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అలాగా మనకి జ్ఞానాన్ని అలా ఇవ్వడం ద్వారా నీకేది కావాలమ్మా? నీకేం కావాలి ముందు? డబ్బు కావాలి. డబ్బు ఇవ్వు. అవతలోడికి నువ్వు రూపాయి పెట్టవు. ఓ రూ. 10 ఇవ్వు కాఫీ తాగడానికి, టీ ఇవ్వడానికి. నాది అని దాచుకుంటే దోచబడతది. ఇదిగో తీసుకో అని ఇస్తూ ఉంటే, పంచుతూ ఉంటే పెంచబడతది. అది నేర్పించింది పత్రి సారే మై డియర్ ఫ్రెండ్స్. అది నా జీవితంలో నేను ఎంత అద్భుతంగా ప్రాక్టీస్ చేయాలి మనం. చెప్పింది వినేసి నేను వినేసాను, చేసేస్తాను. జరగలేదు. మళ్ళా ఆయన్నే తిట్టేయడం ఎవరిని. ఒకప్పుడు దేవుడిని తిట్టేవాళ్ళం. ఇప్పుడు గురువుని తిట్టడమే. అది అవసరమా? అది అస్సల అజ్ఞాన స్థితిలో ఉన్నవాళ్ళు అలాగా. ఆయన తిట్టినా ఆయనేం పట్టించుకోడు అసలాయనకి సంబంధమే ఉండదు. నువ్వేమన్నా జేసుకో. గోడనేదో తిట్టినా అదేం తెలీదు. ఆయన ప్రేమనే చూపిస్తాడు ప్రతిసారైతే. కానీ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే, మనం అంతటా అందరి దగ్గర ఏం చూపిచ్చాలి? ప్రేమను చూపిచ్చాలి. ద్వేషంలో ఉండేదాన్ని నేనొకప్పుడు. వ్యక్తులందరూ అంటే కాదు. కొంతమంది జీవితంలో వాళ్ళని ద్వేషిస్తూ ఉండేదాన్ని.
అసలు ఇదిగో ఇప్పుడు వస్తున్నారు చూడు కొత్త పెళ్లి కూతుర్లు అందరూ. పెళ్లి కొడుకు కావాలంట గాని తల్లిదండ్రులు వద్దంట. పెళ్లి కొడుకు ఉండాలంట. వాళ్ళ అమ్మ, నాన్న ఉండొద్దట. నేను ఇది ఫస్ట్ టైమ్ షాక్ విని. పెళ్లి కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు తల్లిదండ్రులు లేకుండా? ఆళ్ళేంటి అదేం అడగడం వాళ్ళు అనంటే, పెళ్లి కొడుకు ఉండాలి. తల్లిదండ్రులు ఆడి దగ్గరే ఉండకూడదు. ఎక్కడో ఉండాలి. అసలు ఉండొద్దు. యాహ్! అసలు లేకపోతే మరీ మంచిది 100%. బతికుంటే ఎక్కడో ఉండాలి. దగ్గర ఉండకూడదు. ఏంటి కోరికలంటారు? అసలు పెళ్లి వ్యవస్థే మారిపోయింది. అలాగా అట్లాంటి ఆలోచనలు మితిమీరిపోయిన ఆలోచనలు ఇవన్నీ. ప్రకృతికి అనుగుణమైన ఆలోచనలు కావివి. సో, ప్రస్తుతం సమాజం రీతి కూడా, ఆలోచన విధానం కూడా సమాజం మీద పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మజ్ఞానం తెలిసిన పిల్లలు గాని, ఆత్మజ్ఞానం తెలిసిన తల్లిదండ్రులు గాని, సమాజంలో ఉండడం వలన సమాజం కూడా ఉన్నతంగా తయారవుతది. దానికోసమైన ధ్యానాన్ని నలుగురికి మనం విరివిగా చక్కగా మనం పంచాలి. అంటే స్ప్రెడ్ చేయాలి. దాని నాలుగు వైపులు మనం అందరికీ తెలియజేయాలన్నమాట. ఫస్టు సూత్రమే అది. నీకేది కావాలో అది నువ్వు ముందు ప్రకృతిలోకివ్వు. ఆ సూత్రం మన గురువుగారు మనకి 18 ఆదర్శ సూత్రాలన్నీ వినే ఉంటారు. ఆయన అసలు ఒక గురువు గాని నన్ను అంటుకోకు నామాలు కాకిలాగా, నేను గురువుని నన్ను ముట్టుకోకు అంత దూరంలో నిలబడని ఏనాడు చెప్పింది లేదు. ఎంత వైబ్రేషన్స్ నేను నీకున్నాను అని ధైర్యాన్ని నూరి పోసి నేనున్నాను నీకు అని దగ్గరికి తీసుకొని ఆయన ఆ శక్తిని మనకి సొంతం చేశాడు పత్రిజీ గారు. ఇవాల్టి రోజున నిలబడి 1000 మందిలో నుంచొని నేను నిలబడి మాట్లాడగలిగే శక్తి ఎవరిచ్చారు మై డియర్ ఫ్రెండ్స్? గురువే ఇవ్వగలుగుతాడు. ఆ గురువు ఇచ్చిన ఆ ధైర్యమే ఇవాళ ఆత్మ జ్ఞానం ఏంటి? భౌతిక జ్ఞానం ఏంటి? జీవితాలేంటి? మనిషి అంటే ఎవరు? భూమి అంటే ఏమిటి? అన్నిటికి చాలా క్వెషన్స్‌కి ఆన్సర్స్ సాటిస్ఫాక్షన్‌గా మళ్ళా అక్కడేంటి మనసుకి హత్తుకునేటట్లు నేర్పించి, ముద్ద ముద్ద తినిపించి అసల ఎంత చేశాడో ఒక మాటలో చెప్పడానికి ఉండదు గురువు గురించి. మా జీవితాలు నేర్పిస్తాయి. మేము చెప్తున్నాము ఇవాల్టి రోజున ఇలాగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ గురించి, లేదు అంటే ఆత్మ జ్ఞానాన్ని గురించి, లేతే ఒక వ్యక్తి యొక్క కష్టాలు తీర్చాలి. నువ్వు జీవించేది నీ కోసం కాదు, ఇతరుల కోసం అని చెప్పింది మా గురువు. ఆయన జీవితాన్ని పణంగా పెట్టి, ఆయన ఫ్యామిలీ ఉన్న, పిల్లలున్న, భార్య ఉన్న, ఆయన ఫస్టు కుర్చీ ఎవరికేశారు? శిష్యులకే. ఫస్ట్ సీటు మనలాంటి అభాగ్యులు అంటే జీవితం మీద విరక్తి అంటే విరక్తే ఉండక్కర్లే. దారి తెన్ను తెలియనోళ్ళున్నారు. ఏంటి? నా దారేంటి? నా గమ్యం ఏమిటి? నా ప్రయాణం ఏమిటి? క్వెషన్ మార్క్‌లు ఉన్న వాళ్ళందరూ ఆయన అద్భుతంగా దారి చూపించారు మై డియర్ ఫ్రెండ్స్. మనం కూడా మనం ఎవరమైనా మన గురువుగారిలాగా జీవిస్తున్నామా? అవతల వ్యక్తి యొక్క కష్టాన్ని తెలుసుకుంటున్నామా? అబ్బే! ఫస్టు ఒక వ్యక్తిని చూడంగానే కామెంట్‌లు. వాడెవడు? ఏంటి? ఆడు కొంచెం అహంకరిస్తే ఆడిని నేలకేసి నొక్కేయడం, తొక్కేయడం. ఎప్పుడు ఏ నోరు తెరుస్తాడో ఆడిని చీల్చి చెండాడేయడం. ఇలాంటి మాటలే. సమాజంలో ఇదే జరుగుతుంది. అవతలోడిని నొక్కేయడానికి నీ కష్టాన్ని, శక్తినంతా ఉపయోగిస్తున్నావు. అట్లాంటి నీ ఎదుగుదలకి నువ్వు ఉపయోగించావనుకో ఆ శక్తిని, నువ్వెక్కడో ప్రకృతికి ఆస్వాదిస్తూ, ఆ ప్రశాంతత, ఆహ్, ఆ మీనింగ్‌ఫుల్ లైఫ్ ఆహ్, ఒక అర్థం ఉంటది. పరమార్థం ఉంటుంది జీవితంలో. ఎందుకు జీవిస్తున్నామో అనేది తెలుస్తది. ఏమీ తెలియన ఉద్యోగం లేనివాడు రోడ్డు మీద తిరగడానికి, ఉద్యోగం ఉన్నవాడు ఊరి మీద తిరగడానికి తేడా ఉంది కదా ఫ్రెండ్స్. ఉద్యోగం ఉన్నవాడు ఏ పని మీద బయట తిరుగుతాడో ఆ పని చూసుకొని టక మళ్ళా వాడు ఉద్యోగంలోకి వెళ్ళిపోవాలి. ఉద్యోగం లేనోడు ఎళ్ళొచ్చులే, తినొచ్చులే, అలా చూత్తా ఇలా ఊరి మీద ఉత్తినే టైమ్ పాస్‌కి తిరుగుతా ఉంటారు. ఆళ్ళకో లక్ష్యం ఉండదు. ఆళ్ళకొక జీవితంలో దేని మీద ఇదుండదు.
ఎప్పుడు పరుల్ని కామెంట్లు చేసుకుంటూ, జడ్జ్ చేసుకుంటూ, ప్రతి దాన్ని తప్పులు పట్టుకుంటూ, జీవితాన్ని అలా జీవిస్తూ, అండర్ ఎస్టిమేషన్, డౌన్ రీజన్‌లో జీవిస్తూ ఉంటారు. మళ్ళా దేవుడికి దండం పెట్టేసుకుంటారు, విభూదులు రాసుకుంటారు, బొట్లెట్టేసుకొని ప్రసాదాలు టైంకి గుడికెళ్ళి తినేసొస్తారు. గుడికెళ్ళిపోతారు, కొబ్బరికాయలు కొట్టేస్తారు, అన్నీ జేస్తారు. లోపలిది మట్టుకు మార్పు రాదు. ఎవరికి రావాలి మై డియర్ ఫ్రెండ్స్? ఎవరి జీవితాలు మార్చుకోవాలంటే వాళ్ళలో మార్పులు రావాలి. మన గురువుని చూసి ఎవరైనా మారారా? మరి మేమందరం అసలు ఆయన్ని చూడంగానే అసలాయన నిస్వార్థం ఏ జీ సమాజంలో ఎవడు స్వార్థం లేకుండా జీవిస్తున్నారో చెప్పండి? ప్రతి ఒక్కడు స్వార్థంతో జీవిస్తున్నాడు. అటువంటి వ్యక్తుల్ని ఆయన ఎదుర్కొని స్వార్థంతోనే ఉంటాడు. ఫుల్ అహంకారంతో ఉంటాడు. వాళ్ళనే పిలిచి కూర్చోపెట్టి వాళ్ళతోనే మాట్లాడించి, వాళ్ళే ప్రకృతికి సరెండర్ అయిపోయేటట్టు తయారు చేస్తారు. మన పత్రిజీ గురువు అసల మామూలు వ్యక్తి కాదండోయ్! ఆయన ఒక శక్తి. ఆయన చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీటింగ్‌లోకెళ్ళి, ఐఏఎస్ ఆఫీసర్ మధ్యలో ఏం మాట్లాడతార్రా బాబు! ఏం చెప్పాలిరా? మనం ఏం మాట్లాడితే ఐఏఎస్ మనం పెద్దపీటలో ఏస్తాం. అజ్ఞాన స్థితిలో ఉన్నాం. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏదో ఎక్కడి నుంచో పొడి చేసినట్టు, ఏదో అయిపోయినట్టు. ఆ! పెద్ద పెద్ద క్యాడర్ ఉంది. వాళ్ళందరిని పీటలేసి కూర్చోబెడతాం. అక్కడ ఆయనకి లోపలేం ఉండదు. చదువు వరకే ఉంటది. అక్కడ ఏమవుతుంది? ఆత్మస్థితిలో వాళ్ళుండరు. అటువంటి వాళ్ళకి కూడా మనం క్లాసులు చెప్పగలిగే క్లాస్ అంటే జ్ఞానాన్ని చేయగలిగే శక్తిని మనలో పెంచింది మన గురువులే మై డియర్ ఫ్రెండ్స్. అలాగా అటువంటి ఒక వ్యక్తి మనం తెలుసుకోవడం చాలా అరుదు. దొరకడం అనేది ఆ వ్యక్తి గురించి రోజు తలుచుకున్నా తప్పు లేదు భగవంతుడిలాగా. ఎందుకంటే ఈ దారిలో ఇవాళ ఇంత జ్ఞానాన్ని నేను ఆచరణ చెప్పడం గాదు, చదవడం గాదు, ఎక్కడో వినడం గాదు. ఆచరించి నలుగురికి పంచుతూ ఉంటే పెంచబడతది ఏదైనా సరే. నీకేది కావాలి డబ్బులు పంచు. నిజంగా మై డియర్ ఫ్రెండ్స్. నా బట్టలు కావాలా? బట్టలు పంచు. బట్టలొస్తాయి. నీకేది కావాలి ముందు? ప్రేమ. అయితే ప్రేమను పంచు. చక్కగా నీలో ఉన్న ప్రేమ నలుగురికి పంచు. నువ్వు అవతల వ్యక్తిని చూసి పంచు. ప్రతిసారి ఎవరిని చూసేవాడు కాదు. నువ్వు కమ్మ, నువ్వు రెడ్డా, నువ్వు బ్రాహ్మలా, నువ్వు నీచ జాతా, పై జాతా ఏమి ఎవడినైనా సరే యాక్సెప్టెడ్. దగ్గరికి తీసుకొని చక్కగా 4 ముక్కలు మాట్లాడి, వాడిలో ఉన్న కష్టాల్ని 4 మంచి మాటలు చెప్పి, జ్ఞానవంతమైన మాటలు చెప్పి, ఆత్మకు సంబంధించిన మాటలు చెప్పి తగ్గించేవాడు. నువ్వు అది చేయగలుగుతున్నావా? నువ్వు ఆ అవతల వ్యక్తికి అది ఇవ్వగలుగుతున్నావా? ఏమి నేర్చుకున్నావు నువ్వు ధ్యానంలో? అంటే శరీరం, యానం అంటే ప్రయాణం. నీ శరీరంలోనికి నీ యొక్క ప్రయాణమే ధ్యానం అని నేర్చుకున్నాం ఈ గురువుగారి దగ్గర మనం. మరి ఆ యొక్క జ్ఞానాన్ని మనం నలుగురికి పంచాలి కదా! ఆ యొక్క జ్ఞానాన్ని పంచినప్పుడు నువ్వున్న స్థితి నుండి ఉన్నతంగా తయారయ్యావన్న విషయాన్ని నువ్వెప్పుడు తెలుసుకుంటావు? తెలుసుకుని సమాజానికి ఉపయోగపడాలి. నువ్వు జన్మ తీసుకుందే సమాజానికి ఉపయోగపడడానికి. మహాత్మా గాంధీ మనకి ఫ్రీడమ్ తీసుకొచ్చారు. ఆయనే కావాలి నాకు నా వైఫే ముఖ్యం, నా పిల్లలే ముఖ్యం, నా ఇల్లే ముఖ్యం అంటే ఇండియాకి ఫ్రీడమ్ వచ్చేదా మై డియర్ ఫ్రెండ్స్? ఆయనే స్వార్థంగా ఉండుంటే, మనం ఇవాల్టి రోజున ఎంత స్వేచ్ఛగా తిరుగుతూ ఎటువంటి డెమోక్రటిక్ కంట్రీ ఉండేదా? ఇండియా ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అంటే ప్రజల పాలన. ప్రజలందరూ ఎవరెక్కువ 100% ఎక్కువ ఇస్తారో వాళ్ళదే పరిపాలించే హక్కు ఎలా వచ్చింది? అటువంటియి మనం ఎన్నో నేర్చుకోవాలి అత్రి సార్ దగ్గర. నేను ఇంకా 3 రోజులు క్లాస్ ఉంది గాబట్టి, ఇంకా చాలా చెప్పొచ్చు అసలు గురువు గురించి. మనం ఎన్నో నేర్చుకున్నాం ఈ జీవితంలో ఒడిదుడుకులు ఎలా నిలబడాలి, కష్ట రోజుల్లో ఎలా ఉండాలి, ఒక వ్యక్తికి మనం ఎలాగా ఉపయోగపడాలి, అవతల వ్యక్తి జీవితంలో హ్మ్, ధ్యానం అనే దాన్ని ఎలా తీసుకువెళ్ళాలి. ఎన్నో రకాలుగా ఆలోచించుకొని బుక్స్‌ని, జ్ఞానాన్ని మళ్ళా నేనే చెప్పానంటే అహంకారం వస్తది మళ్ళక్కడ. అహంకారం రాకుండా ఎంతమంది గురువులు ఒక లూయిస్ ఎల్‌హే బుక్ ఏంటి? మరి లూయిస్ ఎల్‌హే
నీ జీవితం నీ చేతుల్లో, నీ ఆరోగ్యం నీ చేతుల్లో. ఇవాళ రోజుని ప్రతి వ్యక్తి ధ్యానం చెయ్యని, ధ్యానం చెయ్యకపోయినా వ్యక్తి అనేవాడికి ప్రతి ఒక్కడికి అనారోగ్యం శరీరానికే వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో మార్పులు జరుగుతున్నాయి హై డైమెన్షన్స్‌లో. దానివలన నువ్వు ఎంత జాగ్రత్తగా నువ్వు జీవించినా నీకంటూ శరీర ఆరోగ్యం కన్నా మానసికమైనది రుగ్మత అనేది చాలా చాలా టఫ్. అది బయటికి కనిపించదు ఎవరికీను. నాకేమీ లేదండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంటాం. లోపల నీకు ఆ మానసికమైన ఒత్తిడుల వలన రకరకాల రోడ్‌లో నడుస్తూ వెళ్తాడు. యాక్సెప్టెన్సీ లేదు. ఒప్పుకునే శక్తి లేదు. ఏమవుతాడు, కుప్పకూలి ఆడెక్కడున్నాడో అక్కడే భూమిలో కనెక్ట్ అయిపోయి శరీరాన్ని వదిలేస్తున్నాడు. మరి జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నామో, నేను ఆత్మని, ఆత్మ ఇక్కడ అనుభవమే జ్ఞానం కోసం వచ్చాము. ఎవరో మాట్లాడుతున్నారా? ఓకే. ఎవరిది లేదు మేడం. ఓకే. అందరివి ఓకే. మ్యూట్ లోనే ఉన్నారు. శ్రీనివాసరావు అంట ఎమ్మో. వాళ్ళది కొంచెం మైకు ఆన్‌లో ఉంది. ఇంట్లో ఓకే ఉంటారు ఫ్రెండ్స్. మరి ఇంకా. మాట వినిపించింది. ఇట్స్ ఓకే. అట్లాగా ఎంతో జ్ఞానాన్ని ఎల్‌కేజీ నుంచి ఎలాగైతే వేలుని పట్టుకుని నడిపించుకొనొస్తారో మాస్టర్సు, అట్లాగా ఆయన వేలుని పట్టుకుని ప్రతి చిన్న విషయానికి ఎంత గైడెన్సో నా జీవితంలో. అంటే నా జీవితమే కాదు, అందరి జీవితాల్లో అందరికీ ఉంటాయి. ఏంటి క్వెషన్స్ ఉంటాయి. ఎందుకు నా జీవితం ఇలా ఉంది? అందరూ బాగున్నారే, నేనే ఎందుకు ఇలా ఉన్నాను? ఇప్పటికే అడిగినోళ్ళున్నారు. ఎంత సీనియర్ మాస్టర్స్ కూడా. ఏంటోనండి ధ్యానం చేస్తున్నాం. ధ్యానం ఒక్కటే సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్. గురువుగారు ఫస్ట్ చెప్పింది ధ్యానం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం ఆధ్యాత్మిక పుస్తక పఠనం. ఎంత ఆధ్యాత్మిక పుస్తక పఠనం కరెక్టో అంతే సత్సాంగత్యం. సత్ సాంగత్యం అంటే సత్యాన్ని తెలుసుకున్న నలుగురు కలిపి వాళ్ళ అనుభవాల్ని పంచుకుంటూ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం అన్నమాట. ఈ 3 పాళల్లో ఉండాలి. ఉత్తి ధ్యానం చేసినా నీకు ఉపయోగం లేదు. ఉత్తి పుస్తకాలు చదివినా నీకు ఉపయోగం లేదు. ఉత్తి సత్సాంగత్యం వెళ్ళిపోయి ధ్యానమా చక్రాల్లో 10 రోజులు ఉండరొచ్చేసి ఆహ్, ఇంకా చాలా చాలా ప్రతిసారి ఒకప్పుడు ఈ రెండే ఉండేయి. బుద్ధ పౌర్ణమి, ధ్యానమా చక్రం. ధ్యానమా చక్రానికి ఇంకా ముందైతే 2006లో అయితే అప్పుడు కడతాల్లో ఇంకా పిరమిడ్ రాలా హైదరాబాద్‌లో. ఒక్కొక్క ఊర్లో చక్రం, అప్పుడు చక్రం కాదది యజ్ఞం. ధ్యాన మహాయజ్ఞం పెట్టేవారు సారు. 1 వీకు. షిరిడి ఫస్ట్ క్యాంప్ నేనెళ్ళింది షిరిడి అన్నమాట. షిరిడి. అలాగే విజయవాడ దగ్గర హ్మ్. ఆ! ఆ ఊరి పేరేంటి? హ్మ్. బుద్ధుడుంటారు కదా! అదేంటమ్మా ఊరు? తెలీదు మేడం. అమరావతి. 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 అక్కడ ఓకే. పెట్టారు సారు. 2000 లైన్ ఇంకా. తర్వాత శ్రీశైలం. ఆ తర్వాత బెంగుళూరైతే ప్రతి బుద్ధ పౌర్ణమికి బెంగుళూరు ఫస్ట్ ఎప్పుడు మేలో. ఇంకా వెళ్ళిపోవడమే, ఇంకా ఆలోచించేది లేదు. గురు గురు పౌర్ణమికి కర్నూలు. ఇంకా చాలా ఎంతో నేర్చుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. మన ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేసేదానికన్నా, అప్పుడప్పుడు పర్వదినాల్లో ఎళ్లి మన గురువుల స్థానంలోకెళ్ళి గురువు యొక్క గురువు స్థానం అది. ఈ కర్నూలు. సదానంద యోగి గారి యొక్క ఆశ్రమానికి అక్కడ కూర్చొని ధ్యానం. అంతటా శక్తి ఒకటే. కానీ అనుభవాలు రకరకాలుంటాయి కదా! సో, మన గురువు గారి యొక్క గురువు గారు సదానంద యోగి గారు ఆశ్రమానికి మేము గురు పౌర్ణమిలకెళ్ళేవాళ్ళం. అలాగా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుని, అనుభవాల్ని అనుభూతి చెంది పలానా పలానా వెళ్ళడం. ఆ ప్రదేశాలు, ఆ ప్రదేశం దేనికి? ఎందుకంట దేవుళ్ళు నడియాడిన ప్రదేశాలు ఇవన్నీ కూడా. అట్లాగా మనం అన్ని చోట్లకెళ్ళి వాళ్ళతో మమైకం, వాళ్ళతో అంటే ఆ శక్తితో, ఆ ఎనర్జీతో,
అవన్నీ కూడా నేర్పించింది పత్రిజీ గారే మాకు. ఫస్ట్ 2007లో షిరిడి క్యాంప్ ఫస్ట్ నేను వెళ్ళింది ధ్యాన మహాయాగానికి. అట్లా ఏం చెప్పాలి నేను, అది హిందీ రాదు నాకు. నోరు తెరిస్తే అసలు ఇలా మాట్లాడ తర్వాత విషయం. ఇంత ఓపెన్ గా ఇలా అన్ని కథలు చెప్పే మాట్లాడడం కదా, కొత్త వాళ్ళతో కొత్తగా ఉంటాం. షిరిడీకి వెళ్ళాక వచ్చింది నాకు హిందీ. ఆటో ఓడితో దొరికిన వాళ్ళతో దొరికినట్టు హిందీ మాట్లాడేస్తుంటే అప్పుడు మా అత్తగారు, మా అమ్మగారు, మా పిల్లలు అందరినీ వేసుకుని వెళ్ళిపోయాం. షిరిడీ కదా, ఇంకా సాయిబాబా సాయిబాబా అనుకుంటా అందరూ. నిజంగా చెప్తే వినరు. ఆ రోజున జరిగిన కంటికి కనిపించే జరిగింది ఒకటి, కనపడకుండా వెనకాల జరిగింది ఇంకొకటి. అసలు ఆ రోజుల్లో సాయిబాబా అప్పటికే బాడీ లెఫ్ట్ చేసేసారు కదా. ఆ సోలు ఇప్పుడు మన సీనియర్ మాస్టర్స్ కి అర్థం అవుతుంది. కొన్ని ప్లేన్సే మనం దాటగలం అర్హత ఉంటది ఆత్మకి. హయ్యర్ ప్లేన్స్ కి వెళ్ళడానికి అర్హత కావాలి, సంపాదించుకోవాలి. మనం ఇక్కడ ఈ భూమి మీద సంపాదించుకుంటేనే ఉన్నత గ్రహాలకి వెళ్ళగలిగే శక్తి వస్తుంది. లేదు అంటే కొంతవరకే. ఇప్పుడు 5th స్టాండర్డ్ లో నువ్వు చదువుతూ ఉంటే 10th క్లాస్ కి వెళ్ళి కూర్చోగలవా? ఏం అర్థం కాదు. అర్థం కాదు తర్వాత విషయం, క్లాస్ లోకే రానివ్వరు. ఇక్కడ అదే ప్రాబ్లం. 5th స్టాండర్డ్ చదువుతూ నువ్వు 10th స్టాండర్డ్ కి వెళ్ళిపోవాలి అని అనుకుంటాం, కానీ వెళ్ళగలమా? వెళ్ళాలి అంటే అంటే నేను ఇవాళ ఎవరిని తక్కువ చేసి ఎప్పుడూ మాట్లాడకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది తక్కువ చేసి మాట్లాడడం కాదు. జ్ఞానం, సాయిబాబా శరీరం వదిలేశాక కొన్ని ప్లేన్సే ఆయన దాటగలిగారు. ఆ ప్లేన్ దాటి ఇంకా ఊర్ధ్వ లోకాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అవి వెళ్ళాలి అంటే ఎనర్జీ సరిపోక మన పత్రి సార్ని వచ్చి అడిగితే అక్కడ ధ్యాన యాగం పెట్టాల్సి వచ్చింది. ధ్యాన మహాయాగం అక్కడ చేయిస్తే మన అందరి యొక్క సమిష్టి శక్తి కలిసి ఆ శక్తిని తీసుకుని సాయిబాబా ప్రయాణం చేశారు ఉన్నత లోకాలకి. ఇంకా ఆ బాబాకి హెల్ప్ చేయడం కోసం అప్పుడు అక్కడ పెట్టాల్సి వచ్చింది ధ్యాన మహాయాగం. అప్పుడు సారు ఆ యాగంలో ఎవరన్నా కలిసి ఇక్కడ ఎవరన్నా ఉండుంటే ఆయనతో పాటు ఒక కుక్క ఉండేది. పత్రి సార్తోనే తిరిగేది ఆ 7 రోజులు. ఆయనే బాబా అని అన్నారు అప్పుడు. అసలు మాకు అప్పుడు నమ్మాలా వద్దో తెలీదు కదా. మా మావయ్య ఉన్నారు. మావయ్య అంటే 108 పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు గారు అని హైదరాబాద్. సో ఆయన మాకు ఆ రోజుల్లో అప్పుడు చెప్పేవారు. పెద్ద రింగ్, ఎనర్జీ రింగ్ అయిపోయిందంట ఎక్కడ, షిరిడీలో ధ్యానం చేస్తూ ఉంటే ఆ ఎనర్జీ మొత్తం విశ్వంలోకి వెళ్ళింది. అలాంటి మనకి తెలియని జ్ఞానం అంతా అప్పుడు జరిగింది. మనకి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. తెలిసింది గోరంత, తెలియంది కొండంత. సో ధ్యానం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టుకుని నువ్వెవరో నీకు తెలిసిన రోజుని, నువ్వెవరో ఎందుకు వచ్చావో, ఏ లక్ష్యం మీదకి వచ్చావో, ఏ పని చేయాలో, ఏమి నేర్చుకోవాలో, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలో, ఒక వ్యక్తితో కోపం ఎందుకు రావాలి, కోపం ఏ సమయంలో రావాలి, ఎంత పాళ్ళల్లో రావాలి, ఇన్ని తెలుసండి. మనకి ఏమీ తెలియదు. కోపం వచ్చింది వచ్చేసింది, అరిచేస్తాం. ప్రేమ వచ్చింది ఓ తెగ చూపించేస్తాం. అన్ని ఓవరే. తెలియాలి అంటే ధ్యానం చేయాలి. ఏ రోజైతే మీరు ధ్యానం చేస్తారో, ఎప్పుడైతే మీరు ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తారో మానకుండా దాని యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే అది తిన్నప్పుడు ఆ స్వీట్నెస్ ఎలా అయితే స్వీట్ తెలుస్తుందో, ఆ ధ్యానాన్ని మీరు చేసినప్పుడు ఆ ప్రశాంతత, ఆ గురువు యొక్క బ్లెస్సింగ్స్ అప్పుడు తెలుస్తుంది. నా వల్ల కాదు, నేను కూర్చోలేను. ఫస్ట్ లో అండి, కొత్తలో 2007 ఆ టైంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలాగే 2x2 పిరమిడ్ ఉండేది మా ఇంట్లో. అండ్ దాని కింద కూర్చునేదాన్ని. కళ్ళు మూసుకుని అంటే అందరికీ వర్తించదు. నాకు అలాగా జరిగింది. కళ్ళు మూసి కూర్చోగానే ఓ 2 దెయ్యాల్లాగా హార్లేసుకుని ఇటొకటి నుంచుని ఉన్నాయి. అప్పుడు ధ్యానం చేయాలంటే భయమేసిపోయి పరిగెట్టుకెళ్ళి ఇక పత్రిసారి జపం అనమాట. పత్రిసారి నాకు భయం. నైట్ టైం కూర్చోలేను. చీకటి అంటే విపరీతమైన భయం మై డియర్ ఫ్రెండ్స్. చీకట్లో దెయ్యం అంటే ఇంకా భయం. చాలా మందికి ఉండదు. చాలా మంది దొంగలంటే భయం అంటారు. రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. నాకేమో దెయ్యం అంటే చాలా భయం. అయినా దెయ్యాల సినిమా బాగా చూసేసేదాన్ని అప్పట్లో. ఇప్పుడు ఇప్పుడు
కథే వేరు. ఆ బిందు లేదు. ఇప్పుడున్న బిందు వేరు అనుకోండి. ఆ పత్రి సార్ వచ్చిన కొత్తలో అలాగా 2 కార్‌లేసుకొని 2 దెయ్యాలు అటు ఇటు నుంచున్నాయి. పరుగో పరుగెళ్ళి మంచం ఎక్కి మా ఆయన పక్కన అమ్మో! నేను ధ్యానం చేయను అన్న పడుకున్న రోజులు. నేను లెగిసి ధ్యానం చేయను. నా వల్ల కాదనుకునేది. అటువంటిది ఆ గురువు యొక్క ఆహ్, బ్లెస్సింగ్స్ ఎలా ఎలా ఉంటాయంటే ఆ రోజున రాత్రి ఫుల్ వర్క్ ఫైటింగ్ అయిపోయేదన్నమాట ఆ దెయ్యాలతో ఫుల్‌గా. ఏయ్! నీ అంత చూసేస్తాను అని అంత ఇదిగా. నిజంగా చెప్తాను ఫ్రెండ్స్. ఆయన మాట ఆ కల్లో కూడా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళమన్నమాట ఆయన దగ్గరికి. ఏంటి మన ప్రాబ్లమ్స్ అన్నీ ఆయనకి తెలిసిపోతాయి. దాన్ని ఎలా క్లియర్ చేయాలో నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా క్లియర్ అయిపోతది. ఒక్క మాట, ఒక్క పత్రిజీ అన్నా అంటే అయిపోయిందింక. ఇంకేం అక్కర్లా మీకు. అట్లా ఉండేది నా పరిస్థితి అప్పట్లో. ఆ నెక్స్ట్ డే నుంచి అసల ఎటువంటి కలలు, బ్యాడ్ కలలు గాని, బ్యాడ్ సిట్యుయేషన్స్ గాని అదొస్తుంది అనంగానే పత్రి సార్‌నే తలుచుకునేదాన్ని. తలుచుకోంగానే ముందు ధైర్యం వస్తది మై డియర్ ఫ్రెండ్స్. ఆ పిచ్చ ధైర్యం, మొండి ధైర్యం ఎక్కడి నుంచొస్తది అంటే, నీ ఆత్మలోంచే. కానీ దాన్ని బయటికి తీసుకువచ్చి, దానికి సాధన చేయించి, ముందుకి నడిపించిందల్లా కూడా పత్రిజీ గారే నన్ను. అటువంటి రోజుల్లో అవి. నాలో నాకు ఏమీ ఉండేవి కావు అప్పట్లో. జస్టు అనారోగ్యం అనేది ఏమి లేదు. హెవీ బాడీ ఉండేది. ఆహ్, నేనే శరీరం. నేను ఇంత వెయిట్ ఉన్నాను. ఓవర్ వెయిట్. నేను తగ్గాలి. ఏదో మెడిటేషన్ అప్పుడంతా యోగా, ఎక్సర్‌సైజులు చేస్తే తగ్గుతాము అనుకుంటూ దీంట్లోకొచ్చాను. ఇందులోకొచ్చాక తెలిసింది నేనసలు ఇది బాడీయే కాదు. 2000 వైజాగ్ ధ్యాన మహాచక్రంలో అయితే మేమందరం కలిసి డాన్స్‌లేసాం స్టేజ్ మీద. అప్పుడు పత్రి సారు నన్నెంత ఇదిగా పిలిచి, "ఈ మేడం ఎంత గ్రేస్‌ఫుల్‌గా డాన్స్ ఏసారో చూసారా ఎవరైనా?" అన్నారు. అమ్మో! నేను ఆశ్చర్యపోయాను. నేను గ్రేస్‌ఫుల్‌గా వేయడం ఏంటి? అంతమందిలో నువ్వు నవ్వుకుంటూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఈ మేడం డాన్స్ ఏసారు అని అనేసరికి, ఓహ్! అవునా సార్! అయితే నన్నెవరైనా చూసారు డాన్స్ బావుంది అంటే, ఈ శరీరాన్ని చూసి నేను ఎయలేకపోతున్నాను. ఎయలేనేమో అనుకున్నాను. అటువంటిది అక్కడ ఆ స్టేజ్ మీద నన్ను నుంచోబెట్టి, "మీ అనుభవం చెప్పండి మేడం." నిజంగా అసలు ఆ డాన్సు బరువే లేదు నా శరీరం. లైట్‌గా తయారైపోయి ఆహ్, 2009 అనుకుంటా. 2009 10లో వైజాగ్ ధ్యాన మహాచక్రంలో మేమందరం అద్భుతంగా డాన్స్‌లేసి, ఎంజాయ్ చేసి, బద్రీ సార్‌తో భోజనాలు చేసి, మామూలుగా ఉండేది కాదు మై డియర్ ఫ్రెండ్స్ లైఫు. ఏదో అంటారు చూడు, మన దగ్గర ఉన్నంత వరకు దాని విలువ తెలీదని. సార్ ఉన్నంత వరకు మాకు ఆ విలువ తెలిసేది కాదు. ఎంజాయ్ చేసాం. ఎప్పుడైతే సారు బాడీ ఎక్కేట్ చేసి ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ విషయం, ఆ జ్ఞానాన్ని మాకిచ్చెళ్లారు. మేము ఆయన్ని ఫీల్ అవ్వగలుగుతున్నాం ఇప్పుడు. కానీ, ఆ ఉన్నప్పుడు మేము అమాయకంగా ఆయనతో గడిపిన క్షణాలు గాని, రోజులు గాని మర్చిపోలేని ఒక అనుభవం అని చెప్పాలి. ఎంతో జ్ఞానాన్ని మాకు నేర్పించారు. చంటి పిల్లల్ని కూడా తిప్పుకుని వాళ్ళకెలా అర్థమయ్యేటట్టు చెప్తాము. నా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా అలా నిలబడి ఇవాళ ఇలా అనుకోంగానే మరుసటి రోజున వచ్చేసేవారు రాజమండ్రి. మేమసలు ఆయనతో ఎంత గడిపామంటే మనసారా గడిపిస్తాం. ఇక ఆడుకోవడం కూడా ఆయనతో గేమ్స్ ఆడుకునేవాళ్ళం, సినిమాలకెళ్ళేవాళ్ళం. మామూలుగా ఉండేది కాదసల అప్పట్లో. మ నిజంగా చెప్పాలంటే మేము అలా డిజైన్ చేసుకొచ్చామేమో. అంత ఇదిగా ఇవాళ చెప్పుకోవడానికి ఈ గొప్పగా అనిపిస్తుంది. కానీ గొప్పగా ఏమి లేదక్కడ. ఇప్పటికీ ఉన్నారు. అప్పుడే ఆ రోజుల్లోనే స్టేజ్ మీద పత్రి సారుంటే, ఈ గేట్ దగ్గర కూడా ఉండేవారు కొంతమందికి. ఆయన ఎవరు దామోదర్ రెడ్డి గారు చెప్తారు ఆ విషయం. అయ్ ఇక తర్వాత సీనియర్ మాస్టర్స్ అందరికి ఎన్నో అనుభవాలు మై డియర్ ఫ్రెండ్స్. పత్రి సార్ ఒక్కసారే ఆయన్ని 2, 3 చోట్ల చూసినోళ్ళున్నారు. ఒకే సమయంలో. అటువంటి శక్తి స్వరూపుడు మన పత్రిజీ గారు. ఎన్నో, ఎన్నో శక్తులు అన్నీ దాన్నేమంటారు? హ్మ్. అన్ని ఆధ్యాత్మిక సాధనలు ఆయనకన్నీ
తెలిసిన ప్రదర్శించేవారు కాదు బయటికి. ప్రదర్శన చేయడం వల్ల ఏంటంటే, అవతల వ్యక్తికి ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు నేనున్నాను ఇంగ్లీష్ టీచర్‌ని. నేను గడగడగడ నాకు ఇంగ్లీష్ వచ్చు కదా! అని నేను మొత్తం క్లాస్ అంతా ఇంగ్లీష్‌లో ఇఫ్ ఐ స్టార్ట్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ హూ విల్ అండర్‌స్టాండ్? ఎవరికి అర్థమవుతది? నాకు తెలుసు ఇంగ్లీషు. నేను గడగడ మాట్లాడతా. గొప్ప ఇప్పుడు అందరికి రాజమండ్రిలో ఎవరినైనా మాట్లాడమను నోబడీ ఈస్ దేర్ టు టాక్ విత్ మీ ఇన్ ఇంగ్లీష్. ఆహ్, హౌ మెనీ టైమ్స్ సెర్చింగ్ ఫర్ ద పీపుల్ అని అనుకుంటాను. సో, ఐ వాంట్ టు టీచ్ దెమ్. ఆళ్ళకి నేర్పించి నేను ఆళ్ళతో మాట్లాడొచ్చు కదా! అలా ఉంటది అంతే. నాకొచ్చు కదా! నేను డాంబికం పోయి నాకు ఇంగ్లీష్ వచ్చు నేను గడగడా మాట్లాడేస్తే అవతల వ్యక్తికి ఉపయోగం ఉండాలి కదా! అక్కడ లేనప్పుడు నీకు ఎంతొచ్చినా ఏం లాభం? నువ్వు ప్రదర్శించడం వలన ఏముంది? నీ గురించి నువ్వు చెప్పుకోవడం తప్పించి, అది కాదు అవతల వ్యక్తిలో ఉన్న బాధని నువ్వు తగ్గించగలిగే శక్తి ఆత్మజ్ఞానానికి ఉన్నది. అది మేము ఆ గురువుల దగ్గర నేర్చుకున్నాం. ఆయన బాధున్నప్పుడు అదే ఒకరోజు నాకు విపరీతమైన బాధొస్తే ఆయన చుట్టూ ఒక 50 మందన్నా ఉంటారు. 100 మందన్నా. అంత దూరంలో కొంచెం ఒక 20 అడుగుల దూరంలో ఉన్నాను నేను. కొంచెం దూరంలో. మాట పిలిచినా వినపడని దూరంలో ఉన్నా. కనిపిస్తున్నారు సార్ నాకు. సార్ చుట్టూ 100 మందున్నారు. నాకు చాలా కష్టం వచ్చింది. బాధొచ్చింది బెంగుళూరులో. సార్ నన్ను కలవరా? నేను మాట్లాడలేనా సార్‌తో? ఏంటి నా పరిస్థితేంటి? ఇట్లాంటి సిట్యుయేషన్ ఎవరికీ రాకూడదు అనుకుంటాం గదా! నా కష్టం ఇంకెవరికీ రాకూడదురా దేవుడా అని. అలాంటి సమయంలో ఆయన దగ్గరికెళ్ళి అలా కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి నాకు. చెప్తే నమ్మరు. వితిన్ 10 సెకండ్స్ ఓ 10, పావుగంటలో ఆయనొక్కరే అక్కడ కూర్చొని అందరిని ఎలా పంపించేసాడో తెలియలే. అందరూ మాయం ఎవరు లేరు. నేను ఎళ్లి సార్ దగ్గరికెళ్ళేసరికి ఎవ్వరు లేరు. నేను సార్ ఇద్దరమే బెంగుళూరులో. ఆ! అట్లాగా ఆ ఫీలింగ్స్‌ని పట్టుకుంటారు వెంటనే. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎన్నో ఎన్నో అనుభవాలు చూసాం. ఇక్కడ ఆవిడ పేరు అదే ఉన్నారు వాళ్ళు జెట్టి రాణి గారని. ఆళ్ళ అమ్మాయి పెళ్ళికొచ్చారు సార్ ఇక్కడికి. మేమందరం సార్ చుట్టూ కూర్చున్నాము. అప్పుడు ఎవరో తెలీదు మాకాయన. ఆయన పూర్తిగా తెలీదు. చక్కగా కూర్చొనున్నాము. అందరికి ఒక డైరీ ఇచ్చారు. మన ధ్యానంలో బొమ్మలన్నీ వేసి, ఫోటోలేసి, సారు పేరేసి ఆ పెళ్ళికి జెట్టి రాణి గారు ఆ డైరీ అందరికి పంచిపెట్టారు గిఫ్ట్ కింద. అప్పుడు దాంట్లో సార్ సంతకం పెట్టి ఒక్కొక్కళ్ళకి ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఇలా నా ముఖం చూసి, "నో మోర్ క్రయింగ్" నేను ఏడుస్తున్నానని ఆయనకెలా తెలుసు? అసలు నా ప్రాబ్లమ్స్ అని ఆయనకెలా తెలుసు? అసలెప్పుడు వచ్చి సంవత్సరం కొన్ని నెలలవుతుంది అంతే. ఆ పెళ్లిలో ఆయన దగ్గరగా మేము కూర్చుంటే, "నో మోర్ క్రయింగ్" అని ఆ బుక్‌లో రాసి నాకు ఆ బుక్ ఇచ్చాడు. షాక్ నేనైతే. నేను ఏడుస్తున్నట్టు ఆయనకెలా తెలుసు? ఇప్పటికి నేను మర్చిపోలేను. అట్లాంటి ఎన్నో, ఎన్నో నా జీవితంలో ఆయన దగ్గరగా ఉన్న అనుభవాలు చాలా ఉన్నాయి. కానీ ధ్యానం అనేది ఆయన కల. ముందు ఆయన గురించి చెప్పడం కన్నా, ఆయన కళని నేను అవతలకి తీసుకువెళ్ళాలి. ధ్యానాన్ని అందరిలోకి చొప్పించాలి. నేర్పించాలి. అది సులువైన మార్గం. కష్టం కాదు. నా గురువులు నాకు నేర్పించారు. నన్ను ఒడ్డున పాడేశాడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్నా ఉన్న దాన్ని ఇలా తీసి ఇలా ఒడ్డున నిలబెట్టింది ధ్యానం నన్ని. ఆ కష్టం ఎవరికీ రాకూడదు. ఎందుకంటే స్కూల్ అన్నాక ఎగ్జామ్స్ తప్పవు. టెస్టులు రాయడం తప్పదు. చదవడం తప్పదు. ఇవన్నీ భూమికి సంబంధించిన జ్ఞానం ఉంటే ఉంటది. ఉండే ఉంటాయి. అన్నీ ఉంటాయి. కానీ దాన్ని హర్డిల్స్ అంటాం దాన్ని. అవన్నీ నిన్ను ఆపుతూ ఉంటాయి ఎదగనివ్వకుండా. దాన్ని దాటుకు ఎళ్ళగలిగే శక్తి, జ్ఞానము, స్థితిని అందించింది గురువులే మై డియర్ ఫ్రెండ్స్. సుభాష్ పత్రిజీ గారు ఎప్పటికీ నా జీవితంలో జీవితం కాదు, ఈ ఆత్మ ఉన్నంత వరకు మరుపు అనేది ఉండదు. ఆయన కోసమే ఎన్నో జన్మలు తీసుకొని, ఆయన కోసం వర్క్ చేయడానికి మనం అందరం వచ్చామని అర్థమవుతుంది. ఆ దారిని మటుకు నేనెప్పుడు వదలను. ధ్యానాన్ని అందరిలోకి ఏంటండి రోడ్డు మీదెళ్ళే కాయగూర ఫస్టు పాలు పోసేవాడి దగ్గర నుంచి, కాయగూరలు అమ్మేదాని దగ్గర నుంచి, రోడ్డు మీద ఎవరెళ్ళినా వదిలేదాన్ని కాదు. అందరిని పిలిచి,
నేను కొనుక్కుంటాను, దాని ముందు కూర్చో ధ్యానం చెయ్యి. పేపర్లు అమ్మేవాడు. నీ పేపర్ నేను వేస్తాను ఇంట్లో, వచ్చి కూర్చో. పాత బట్టలు తీసుకెళ్తారే ఆ అమ్మాయిని, రా కూర్చో, నువ్వు ధ్యానం చేయి, నేను బట్టలు వేస్తాను నీకు. మంచివి కూడా వేసేసేదాన్ని ధ్యానం చేస్తే. ఎవరు దొరికితే వాళ్ళకి ఫస్ట్ ఎవరికి నేర్పించాలి, ముందు పొద్దునే పాలపై వస్తాడు, ఆ తర్వాత పనమ్మాయి వస్తుంది, ఆ తర్వాత ఇంకెవరు వస్తారు, కాయగూరలు అమ్మేవాడు వస్తారు, ఆ తర్వాత ఆకుకూరలు అమ్మాయి విడివిడిగా. అందరికి విడివిడిగా ఉన్నారుగా. దొరికిన వాళ్ళే దొరికినట్టే. పేపర్లు అమ్మేవాడు రోడ్డు మీద ఎవరు వెళ్ళకూడదు. వెళ్ళాడు మా ఇంటికి వచ్చి ధ్యానం చేసి వెళ్ళాలి. అట్లాగా అందరూ ధ్యానాన్ని బస్సు ఎక్కిన, ట్రైన్ ఎక్కిన, బండి ఎక్కిన, రోడ్ ఎక్కిన, ఎక్కడికి వెళ్ళిన ధ్యానం 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 ధ్యానం. అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వేం నేర్చుకుంటున్నావు, నువ్వేం తెలుసుకున్నావు, నువ్వేం ఆనందాన్ని పొందుతున్నావు, ఎట్లాగా నువ్వు ప్రకృతితో మమైకం అయిపోయావు. అసలు ప్రకృతితో మాట్లాడడం అనేదే తెలిసేది కాదు నాకు. ప్రకృతి అంటే చెట్లు మొక్కలు ఇష్టమే. జంతువులతో భయం, లోపల భయం ఉంటది అనమాట. కుక్క అంటే ఇష్టం, కుక్క దగ్గరికి వెళ్ళాలంటే భయం. అన్ని దూరం నుంచే ఆస్వాదించేసేయడం, వెళ్ళిపోవడం. ఇప్పుడు ఏమి చక్కగా పిలిస్తే వస్తున్నాయి. ఉడతలు ఉంటాయి మా ఇంటి దగ్గర చెట్లు, చక్కగా సౌండ్ చేస్తుంటే నేను వాటితో పాటు సౌండ్ చేస్తాను. ఆ కుక్కలు ఉంటాయి, ఏమీ చెయ్యవు, నన్ను చూసేలాగా అరవవు, ఏమి తోక ఊపుతా ఉంటాయి. ప్రతి రోడ్లో వెళ్ళే కుక్కలన్నీ కూడా అంటే నా ఎనర్జీకి వాటికి తెలిసిపోతున్నాయి అని నాకు అర్థమైపోయింది. దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కూడా కుక్క అంటే భయం, కానీ అవి పక్క నుంచి వెళ్ళిపోతాయి, ఏమీ చెయ్యవు అసలు. అదే ఇళ్లల్లో ఉండేవి అయితే పెట్ డాగ్స్ ఉంటాయి కదా, అవి నా పక్కన వచ్చి చక్కగా కూర్చుని నా చెయ్యి తీసుకుని వాటి నెత్తి మీద పెట్టుకుంటాయి. నా చెయ్యి తీసి నేను గట్టి కళ్ళు మూసుకుని నా చెయ్యి అట్లా నెత్తి మీద పెడతాను. వాటిని ఇలా ఇలా చెయ్యమని అనమాట. అసలు నాకు ఆ విషయాలన్నీ కుక్కలే, జంతువులే వచ్చేసి అతుక్కుపోతున్నాయి నా దగ్గరికి. ఆ ఎనర్జీ సిస్టమ్ అలా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మొక్కలైతే చెప్తే నమ్మరు ఫ్రెండ్స్. అరటి చెట్టు ఉంటది, చల్లగా ఉంటది. దాన్ని గట్టిగా హగ్ చేసుకుని కళ్ళు మూసుకుని నీకేం చెప్పాలో, దాంతో ఎలా మమైకం అయిపోవాలో గట్టిగా పట్టుకుని అలా ఉండిపోయేదాన్ని అరటి చెట్టుతో. ఏ చెట్టు అసలు మా ఇంట్లో అప్పట్లో వచ్చే మాస్టర్స్ కి అర్థమయ్యేది. బాల్కనీలో కూర్చుని మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉండేది. మంచిగా వర్షం వస్తుంటే లూయిస్ ఎల్జే బుక్ ఏం చెప్పుద్ది, అన్నిటిని ఆస్వాదించండి, ప్రేమించండి, ఐ లవ్ యూ చెప్పండి అంటది. ఆ వర్షం చూసి ఐ లవ్ యూ అని అన్నాను అనమాట. చెట్టు కొమ్మ ఇంత నీళ్లు తీసుకొచ్చి నెత్తి మీద పోసింది. గాలికి ఇలా తీసుకొచ్చి ఎన్ని నీళ్లు, మొత్తం మ్యాగీ తింటే మ్యాగీ నిండా నీళ్ళే. అప్పుడు పచ్చడి వరలక్ష్మి గారు మా ఇంటికి వచ్చారు ఆ రోజుని. ఇద్దరం కలిసి కూర్చుని బాల్కనీలో తింటుంటే అసలు నమ్మలేని నిజాలు ఇవన్నీ చాలా జరుగుతాయి జీవితాల్లో. అవి చెప్పుకోలేము, ఎందుకంటే ఎవరు నమ్మరు. ఇలాంటివన్నీ కోఇన్సిడెన్స్ లేకపోతే అలా తీసి పడేస్తారు. కానీ మేము జీవితాల్లో మర్చిపోలేని సంఘటనలు అన్నమాట ఇలాంటివన్నీ. ఐ లవ్ యూ అన్నానంతే. అలాగే ఊటీకెళ్ళాను. కాంతి ఇలాగ ఎంత రౌండ్‌గా సూర్యుడు లాగా అలాగా కనిపిస్తూ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే టైం పడుతుంది గానీ, అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నా ఊటీలో. ఆ టీ గార్డెన్స్‌లో. కళ్ళు మూసుకొని కూర్చుంటే, కళ్ళు తెరువు అనొచ్చింది. సరే అని కళ్ళు తెరిచా. చూస్తే అక్కడ మొత్తం అంతా మంచుతో కప్పబడిపోయింది నా చుట్టూ. ఏమీ కనబడట్లేదు. ఎంత అద్భుతంగా ఉందో ఆ సీను. అసలు మామూలుగా దొరకదు కూడా. అలా మంచు ఎక్కడ కప్పేస్తది? అప్పటిదాకా క్లియర్, ఏమీ లేదు. ఎంత దూరం ఉన్న కొండల దగ్గర నుంచి టీ గార్డెన్ అంతా కనిపిస్తుంది. సడెన్‌గా ఎప్పుడైతే కళ్ళు మూసుకుని 2 నిమిషాలు అయ్యేసరికి మొత్తం మంచు కప్పేసింది నా చుట్టూ. అబ్బా! ఎంత బాగుందిరా అని. ఐ లవ్ యూ అని గట్టిగా అరవాలనిపించింది. ఎవరన్నా వింటే బాగోదని నా దగ్గరున్న ఫోన్ తీసి అలాగ ఇంకా ఆ మంచుని అలాగా ఫోటో తీయడం మొదలెట్టాను, వీడియో నా చుట్టూ. నేనప్పుడు నెమ్మదిగా ఆ కెమెరాలో వినపడేలాగా ఐ లవ్ యూ అనుకుంటున్నాను. ఆ ప్రకృతిని ప్రేమిస్తున్నాను అని ప్రకృతికి చెప్తున్నాను. అప్పుడేమైందంటే సూర్యుడిలాగా ఒక కాంతి ఆ ఫోటోలో కనెక్ట్ అయ్యి, ఒక సూర్యుడు ఎప్పుడు ఎలా అవుతాడు? ఒక చోటే ఉంటాడు. నీ చుట్టూ ఉండడు కదా! కానీ నేను తీసిన ఫోటోలో నా చుట్టూ నేను ఎలా తిప్పానన్నమాట. ఎందుకంటే నా చుట్టూ మంచు కప్పబడిపోయింది. నేనొక్కదాన్నే ఉన్నాను ఆ మంచులో, ఇంకెవరు లేరు. ఆ ఫీలింగ్ చెప్పడానికే
చాలా ఎక్సైటింగ్ అన్నట్టు. అందుకనే ఫోటో తీసి పడితే ఇంటికొచ్చి మా అమ్మకిచ్చి, "అమ్మ చూడమ్మా ఎంత వచ్చిందో, ఎంత బావుందో ప్రకృతి, ఎంత ఆస్వాదించాను." వీళ్ళందరూ ట్రెక్కింగ్‌కెళ్ళామన్నమాట. నేవీలో. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అలా కొండ ఎక్కేసారు. నేను ఎక్కలేక కూర్చొని ధ్యానం చేసుకున్నా. అక్కడ ఇలా జరిగింది. మా అమ్మ అంటది, "ఏంటే సూర్యుడు కనిపిస్తున్నాడు ఫోటోలో. సూర్యుడు ఒక చోటే కదా కనిపించాలి. నీ చుట్టూ సూర్యుడున్నాడేంటి? నువ్వెక్కడ తీసావు ఇది వీడియో" అని అడిగింది. ఏది ఒకసారి ఇటివ్వు అని చూస్తే, ఆ మంచులో ఇంత వెలుగనమాట. ఆ వెలుగు నా చుట్టూ ఉంది ఆ ఫోటోలోది. అసలా అప్పుడు కాంతికి కనెక్ట్ అయ్యాను నేను నా లైఫ్‌లో. 2000 2009 ఆర్ 10 కాంతి ద్వారాలు అప్పుడు మానస ఫౌండేషన్‌లో కృష్ణానంద గురూజీ గారి యొక్క ధ్యానం ఇవన్నీ కూడా ప్రతిసారి చెప్పే. వీళ్ళందరిని పరిచయం చేసి వాళ్ళందరూ ఆ సంస్థలోకెళ్ళి ధ్యానం చేయండి. ఈ సంస్థలో ఉన్న గురువు గారిని గురించి తెలుసుకోండి. మొత్తం మాస్టర్ సివివి వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ ఆయన గురించి తెలుసుకున్నాం. ఆయన బుక్స్ చదివేవాళ్ళం. రమణ మహర్షి ఆయన బుక్స్ చదివేవాళ్ళం. ఆయన ధ్యానాలను చూసొచ్చినోళ్ళం. అలాగే హ్మ్. బ్రహ్మకుమారీస్ అక్కడో మాస్టర్ ఉంటారు. ఆయన గురించి తెలుసుకున్నాం. అందరూ ఒక్కళ్ళు ఈళ్ళు, ఆళ్ళు అని ఏమీ లేదు. నువ్వు ఆత్మవి. అంతటా ఉన్నది ఆత్మ పదార్థమే. అన్నిటా ఉన్నది ఆత్మే. సేత్ చెప్తాడు. అది ఇంకో అనుభవం. అదైతే ఇంక నేను గిన్నెలతో మొత్తం వస్తువులతో మాట్లాడేసేదాన్ని సేత్ క్లాస్‌కెళ్ళొచ్చాక. అట్లా మేడం, ఉండేది ఆ జ్ఞానం. మేడం టైం అయింది. ఓకే మేడం. ఆ, ఇంకా రేపు క్లాస్ ఉంది కదా! రేపు ఉంది. అసలు సబ్జెక్ట్ చెప్తాను. ఇవాళ నా అనుభవాలన్నీ చెప్పడానికి ఎప్పుడు చెప్పలేదు. సో, ఓకే. ప్రతిసారితో నా యొక్క అనుభవాలన్నీ చెప్పడానికి ఇవాళ టైం తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా రేపటి కూడా వస్తారు గాబట్టి, మనమందరం నాలెడ్జ్‌లోకి డీప్‌గా ఈదుకుంటూ వెళ్దాము రేపు. మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రూప్ వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళా రేపు కలుద్దాం మై డియర్ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.